నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద మున్సిపాలిటీ మిప్మా సిబ్బంది ఆర్పీలను హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. గత 5 నెలల నుంచి సరైన జీతాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది తమ బాధను చెప్పుకునేందుకు హైదరాబాద్లోని ఆఫీసుకి వెళ్లనీయకుండా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. కావురు శారద, నేను పెద్దపల్లి జిల్లా యూనియన్ అధ్యక్షురాలను. మేము ఆర్టీల గురించి ధర్నా చేయడానికి హైదరాబాద్కి వెళ్తున్నాం. కానీ మార్గ మధ్యంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది మేము ఎంత కష్టపడుతున్నాం ఏందని తెలుస్తుంది. కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ప్రజలకి ప్రతి ప్రభుత్వ పథకాలు చేరేది మేమే. మొన్న కులగణన సర్వే చేసింది కూడా మేమే. కానీ మాకు గుర్తింపు లేదు. మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. అయినా కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. కనీసం ఇది సీఎం గారు ఇంతకుముందు నా తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ సారి 4,000, తర్వాత 2,000, 6,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తుంది. 2,000 రూపాయలు మాకు సమైక్య నుంచి రావడం జరుగుతుంది. ఈ 8,000 రూపాయలతోటి 20,000 రూపాయలు ఇచ్చినా కానీ ఈ పని చేయరండి. కానీ మేము చేస్తున్నాం. ఎందుకోసం మాకు మేము పేద మహిళలు కాబట్టి మేము చేస్తున్నాం. కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఈ రోజు ధర్నా చేయడం కోసం మేము వెళ్తున్నాం. కానీ మమ్మల్ని పోలీసులు ఆపేయడం జరిగింది. మేము చేసే పనిని అడ్డుకోవడం ఇదేం మంచి పద్ధతి కాదు. మేము కొట్లాడకి వెళ్తలేము. మేము వినతి పత్రం ఇవ్వడం కోసం వెళ్తున్నాం. అయినా కానీ మమ్మల్ని ఆపిండ్రు. ప్రభుత్వం కొంచెం మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాము. 7 నెలలు వేతనం రాక మా ఆర్పీలు చాలా కష్టాలు పడతారు. మా ఆర్పీలలో చాలా మంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లల మీద కూడా ఆధారపడే వాళ్ళు కూడా ఉన్నారు. మా జీతం వస్తేనే మాకు బతుకు తెరువు ఉన్నది. మమ్మల్ని 164 జీవో అమలు చేయడం జరిగింది. 164 జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాం.